నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. డీటెయిల్స్ చూస్తే ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని, రాష్ట్రాభివృద్ధిలో అందరి సహకారం అవసరమని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జపాన్లో పర్యటిస్తున్న ఆయన తెలుగు సమైక్య కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగంలో ప్రగతి సాధించామని చెప్పారు. తెలంగాణలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, ట్రిపుల్ ఆర్, రేడియల్ రోడ్లు తెలంగాణ పురోగతికి కీలకమని తెలిపారు సీఎం. టోక్యోలో రివర్ ఫ్రంట్ను పరిశీలించామని చెప్పారు. మూసీ నది ప్రక్షాళనకు కొందరు అడ్డుపడుతున్నారని విమర్శించారు సీఎం. ఐటీ ఫార్మాలో మనం సాధించాల్సినంత ప్రగతి సాధించినాం. ఇప్పుడు పరిశ్రమలను తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ పరిశ్రమల కోసం మన స్టేట్ ల్యాండ్ లాక్ స్టేట్. బికాస్ ఆఫ్ ల్యాండ్ లాక్ స్టేట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ పోర్ట్. అందుకే మనము డ్రై పోర్ట్ తీసుకొని మచిలీపట్నం పోర్ట్ ఒకప్పుడు నిజాం ఉన్నప్పుడు మన దగ్గరనే ఉండేది. దానికి డెడికేటెడ్ నేషనల్ హైవే రైల్వే లైన్ వేసి ఒక డెడికేటెడ్ డ్రై పోర్ట్ తీసుకొని ఆ పోర్ట్కి ఒక కనెక్షన్ ఇస్తే మనకు భవిష్యత్తులో ఆటోమొబైల్ ఇండస్ట్రీ వేగంగా విస్తరించుకోవడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ప్రపంచంతో పోటీ పడడానికి ఈరోజు మూసీ రిజర్వేషన్, నిన్న జపాన్లో ఉన్న టోక్యోలో ఉన్న మీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు నేను చూసిన. యుఎస్లో న్యూయార్క్ అండ్ న్యూజెర్సీ మధ్యలో హడ్సన్ రివర్ చూసిన. లండన్లో థేమ్ రివర్ చూసినాం. సియోల్లో చూసి వచ్చిన. ఈరోజు జపాన్లో కూడా చూసిన. నరేంద్ర మోడీ గారు గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నాడు. ఉత్తరప్రదేశ్ వారణాసిలో గంగా నది రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు. ఈరోజు ఢిల్లీలో యమునా నదిని కడతామంటున్నారు. కానీ తెలంగాణలో మూసీ రివర్ని అభివృద్ధి చేసుకుంటామంటే మాత్రం బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు అడ్డం పడుతున్నారు. నీళ్ళు అనేది సంస్కృతికి, నీళ్ళు అనేది అభివృద్ధికి. ధరణిని ప్రక్షాళన చేసి భూభారతిని తీసుకొచ్చి సామాన్య రైతులకు ప్రభుత్వం మేలు చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గద్వాల నియోజకవర్గంలోని ధరూర్ మండల కేంద్రంలో రైతు అవగాహన సదస్సు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మంత్రి. రెవెన్యూ అధికారులు ప్రతి గ్రామాన్ని సందర్శిస్తారని, రైతుకు ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండానే రాష్ట్ర సర్కార్ తీసుకొచ్చిన భూభారతి చట్టం రైతులకు ఎంతో మేలు చేస్తుందన్నారు మంత్రి పొంగులేటి. భూభారతి మీకు ప్రశాంతతని, భద్రతని, భరోసాని ఈ చట్టం మీకు కల్పిస్తుందని మనస్ఫూర్తిగా మీకు తెలుపుతూ, ఇందిరమ్మ ప్రభుత్వం తెచ్చుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం గడిచిన 15 నెలల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సుమారు 8,19,000 కోట్లు అప్పు చేసి ఆనాటి ప్రభుత్వాల పైన అప్పు చేశాం. భూ పెట్టలేము అని అనకుండా ఉండే విధంగా ఇచ్చిన ప్రతి మాటని నెరవేరుస్తూ అనేక సంక్షేమ. సిద్దిపేట పర్యటనలో మాజీ మంత్రి హరీష్ రావు కంటతడి పెట్టారు. విద్యార్థులకు భద్రంగా ఉండాలి, భవిష్యత్తులో ఎదగాలి అనే అవగాహన కార్యక్రమంలో ఓ చిన్నారి మాట్లాడుతూ తన తండ్రి చనిపోయాడని, తల్లే కష్టపడి చదివిస్తుందని చెప్పడంతో హరీష్ రావుతో పాటు అక్కడ ఉన్న వారంతా భావోద్వేగానికి గురయ్యారు. చిన్నారిని ఆత్మీయంగా దగ్గరకు తీసుకుని వేదికపై తన పక్కన కూర్చోబెట్టుకుని ఓదార్చారు. జీవితం అంటే మార్కులు, ర్యాంకులే కాదని జీవిత పాఠాలు నేర్పాలని మహాత్మాగాంధీ అన్నారని గుర్తు చేశారు. అమ్మా నాన్న చెప్పిన మాటలకు వింటే తలెత్తుకుని జీవించవచ్చని చెప్పారు. విద్యార్థులు సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే మాతృభాషను మర్చిపోవద్దన్నారు. తెలుగు చదవడం, రాయడం నేర్చుకోవాలని చెప్పారు హరీష్ రావు. అంటే మీరు క్లాప్స్ వెళ్తూ ఉండాలా? మీ అమ్మ కదా ఒకసారి క్లాప్స్ ఉండండి. మధు మా నాన్న సెకండ్ క్లాస్ లో చనిపోయాడు. అప్పటి నుంచి మా మమ్మీ కడుతూ నన్ను మంచిగా చూసుకునేది. కానీ మా మమ్మీని ఊరికే తింటుండేదాన్ని. నేను ఇప్పటి నుంచి మా మమ్మీని మంచిగా చూసుకుంటాను. మా మమ్మీకి మంచి పేరు తీస్తాను. మా మమ్మీ డాడీకి వాల్యూ, వాళ్ళ పేర్లకి వాల్యూ ఇస్తాను. ధన్యవాదాలు. వాళ్ళ నాన్నగారు ఎక్కడ ఉన్నా సంతోషపడదు. గట్టిగా మీరు అందరూ గట్టి క్లాప్స్ రాసింది. సరే, అమ్మాయికి మరొకసారి గట్టి క్లాప్స్ ఉండండి. మధు మధు మధు
అంటే మీరు క్లాప్స్ వెళ్తూ ఉండాలా, మీ అమ్మ కదా. బీఆర్ఎస్ 25 ఏళ్ల పండుగ తెలంగాణ ప్రజల ఇంటి పండుగ అని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఒక పార్టీని ఎక్కువ కాలం నడిపిన వ్యక్తులు ఎన్టీఆర్, కేసీఆర్ అని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలను ఎదుర్కొని కేసీఆర్ పార్టీ పెట్టారని గుర్తు చేశారు. గులాబీ పార్టీ జెండాను చూసి ఆనాడు నవ్వారని, ఎగతాళి చేశారని చెప్పారు కేటీఆర్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ భేటీకి గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, ఇతర నేతలు హాజరయ్యారు. ఈ నెల 27న తలపెట్టిన వరంగల్ సభపై చర్చించారు. రజతోత్సవ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ జన సమీకరణపై దృష్టి సారించింది. పార్టీలకు అతీతంగా పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి దామోదర రాజనరసింహ స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కులగణన చేశామని మంత్రి తెలిపారు. 8 మాసాల్లో విజయవంతంగా వర్గీకరణ చట్టం తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ సర్కారుకే దక్కుతోందన్నారు. 30 సంవత్సరాల నుంచి వర్గీకరణ రేపు మాపు అని చెప్పి పెండింగ్ లో పడి ఈనాడు ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనుగుణంగా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో